నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వారు ఎదిగితే 10 మందికి అవకాశాలు ఇస్తారు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వారు పడిపోతే వారిని నమ్ముకున్న వారు కష్టాల పాలవుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హాస్య నటుడు గుండు హనుమంతరావు. తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్య నటుడిది ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావు కూడా తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకి 3 దశాబ్దాలుగా వినోదాన్ని అందించాడు. ఇక అలా 200 సినిమాలకు పైగా కమీడియన్ గా చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో జెమినీ టీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే అమృతం అనే సీరియల్లో ఆంజనేయులు అనే పాత్ర ద్వారా గుండు హనుమంతరావు పండించిన హాస్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే దురదృష్టం కొద్దీ ఈయన 2018 సంవత్సరంలో మరణించడంతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వారిని మరియు అభిమానుల్ని శోక సముద్రంలోకి నెట్టేసింది. అసలు గుండు హనుమంతరావు మరణం వెనుకున్న రహస్యం ఏంటి? గుండు హనుమంతరావు భార్య కూతురు హఠాత్తుగా ఎందుకు మరణించారు? చెడు అలవాట్లతోనే గుండు హనుమంతరావు ఆరోగ్యాన్ని కోల్పోయాడా? కమీడియన్గా బిజీగా ఉన్న గుండు హనుమంతరావు సినీ కెరియర్ అమాంతంగా ఎందుకు పడిపోయింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. గుండు హనుమంతరావు ఇతను 1956 అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి గుండు కాంతారావు, తల్లి సరోజిని. ఇతనికి ఒక అక్క, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి గుండు కాంతారావు గారు విజయవాడలో ఒక కిరాణా షాప్ని రన్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. హనుమంతరావు తన స్కూలింగ్ని విజయవాడలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హనుమంతరావు 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తండ్రితో పాటే కిరాణా షాప్ని చూసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే హనుమంతరావు పెద్దనాన్న కృష్ణబ్రహ్మం గారు నాటకాల్లో సంగీతాన్ని అందిస్తూ పాటలు కూడా పాడేవారు. ఇక అలా అప్పుడప్పుడు పెద్దనాన్నతో కలిసి నాటకాలకు వెళ్లి చూడడంతో హనుమంతరావుకి కూడా నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఒక రోజు నాటకంలో ఒక పాత్రని చేసే అబ్బాయి రాకపోతే కృష్ణబ్రహ్మం గారితో ఉన్న హనుమంతరావుని చూసి ఆ పాత్రని చేయమని నాటకం యొక్క డైరెక్టర్ అడగగా అప్పటికే హనుమంతరావుకి నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉండడంతో అందుకు ఒప్పుకొని నాటకంలో నటించడం జరిగింది. ఇక ఆ నాటకం ముగిసాక హనుమంతరావు చేసిన పర్ఫార్మెన్స్ కి ఆ నాటకాల డైరెక్టర్ అప్రిషియేట్ చేయడంతో పాటు కొంత డబ్బుని కూడా ఇవ్వడంతో హనుమంతరావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే గుర్తింపుతో పాటు డబ్బు కూడా ఒకే చోట వస్తే వేరే పని చేయాల్సిన అవసరం లేదనుకొని అప్పటి నుండి నాటకాల ట్రూప్లో జాయిన్ అయ్యి ఊరూరు తిరుగుతూ నాటకాలను చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ హనుమంతరావు తండ్రి మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. అయినా హనుమంతరావు పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో తండ్రికి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత నాటకాలు చేస్తూ కర్ణాటక, కేరళ, తమిళనాడు అని సౌత్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుండేవాడు. ఇదిలా ఉంటే తనతో నాటకాల్లో యాక్ట్ చేసే కొంతమందికి సినిమాల్లో అవకాశాలు రావడంతో నాటకాలను వదిలి సినిమాల్లో నటించేవారు. ఇక అలా హనుమంతరావుకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఒకవేళ సినిమాల్లో నటించి పాపులర్ అయితే తన తండ్రికి కోపం తగ్గి ఎంకరేజ్ చేస్తాడని, ఫైనాన్షియల్ గా కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు అనుకున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మద్రాసులో నాటకాలను వేస్తున్నారంటే అక్కడికి వెళ్లి తప్పకుండా చూసేవారు. ఎందుకంటే వారి మూవీలోని పాత్రలకి ఆడిషన్లో ఆర్టిస్టులు దొరక్కపోతే నాటకాల్లో కొంతమందిని సెలెక్ట్ చేసేవారు. ఇక అలా 1980లో హనుమంతరావు టీం మద్రాసులో ఒక నాటకాన్ని ప్రదర్శించారు. అలా ఆ నాటకానికి గెస్ట్ గా డైరెక్టర్ జంధ్యాల గారు రావడం జరిగింది. ఇక ఆ నాటకంలో హనుమంతరావు యాక్టింగ్ ని చూసిన జంధ్యాల గారు నాటకం పూర్తయ్యాక నువ్వు చాలా బాగా నటించావు, నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా ఛాన్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. దీంతో హనుమంతరావుకి సినిమాల్లో ఈజీగా ఛాన్స్ రావడంతో చాలా ఆనందించాడు. కానీ ఆ మధ్యలోనే ఫ్యామిలీకి అండగా ఉన్న తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన హనుమంతరావు మీదే పడ్డాయి. ఇక నాటకాల్లో, సినిమాల్లో ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో తన తల్లి నాటకాలని ఆపేసి కిరాణా షాప్ని చూసుకోమని చెప్పగా హనుమంతరావుకి కూడా వేరే దారి లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఇదిలా ఉంటే తన అక్క చెల్లెళ్ళకి పెళ్లి వయసు రావడంతో ఉండే ఆస్తిని, ఇల్లుని అమ్మేసి వారికి పెళ్లి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అప్పటి వరకు యాక్టింగే తన జీవితం అనుకున్న హనుమంతరావుకి ఎక్కువ రోజులు షాప్లో ఉండడం తన వల్ల అవ్వక మధ్య మధ్యలో మద్రాస్కి వెళ్లి జంధ్యాల గారిని కలిసి ఛాన్స్ల కోసం అడుగుతుండేవాడు. ఇక అలా 1983లో జంధ్యాల గారు హనుమంతరావుకి సత్యాగ్రహం అనే మూవీలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లకముందే ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి గొడవలు వచ్చి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో హనుమంతరావు తనకి సినిమాల్లో అవకాశాలు రావని ఊరికి వెళ్లి షాప్ ని చూసుకోవడమే బెటర్ అని డిసైడ్ అయ్యాడు. కానీ హనుమంతరావు టాలెంట్ ని ఎలాగైనా స్క్రీన్ లో చూపించాలనుకున్న జంధ్యాల గారు తన నెక్స్ట్ మూవీ శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీలో ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా శ్రీవారికి ప్రేమలేఖ మూవీ
1984 ఫిబ్రవరి 24న రిలీజ్ అయి హిట్ అయిన గుండు హనుమంతరావుకి మాత్రం ఆ తర్వాత చెప్పుకునేలా ఛాన్సులు రాలేదు. ఇక అలా సినిమాలనే నమ్ముకొని మద్రాసులో ఉంటే అవ్వదని కుటుంబ బాధ్యతలన్నీ తన మీదే ఉండడంతో షూటింగ్ ఉన్నప్పుడు మద్రాస్కి వచ్చి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే విజయవాడకి వెళ్ళిపోయేవాడు. ఇక ఇదిలా ఉంటే తన మొదటి మూవీ రిలీజ్ అయిన 3 సంవత్సరాలకి మళ్ళీ జంధ్యాల గారు హనుమంతరావుకి అహనా పెళ్ళంట అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో హనుమంతరావు చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, చిన్నబాబు, ప్రేమ, హాయ్ హాయ్ నాయక అని చేసిన ఆ మూవీస్ లో తన పాత్రకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక ఒక హీరోయిన్ అయినా, కమీడియన్ అయినా, విలన్ అయినా సినిమాల్లో ఎదగాలంటే హీరో లేక డైరెక్టర్ సపోర్ట్ ఉంటేనే ఎదుగుతారు. అలా ఈ విషయాన్ని గ్రహించిన హనుమంతరావు చెవిలో పువ్వు అనే మూవీని రాజేంద్ర ప్రసాద్తో చేసేటప్పుడు అతనితో పెరిగిన మంచి స్నేహం కారణంగా రాజేంద్ర ప్రసాద్ నటించిన కొబ్బరి బోండం, పేకాట పాపారావు, మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు అనే మూవీస్ లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక అప్పట్లో చిరంజీవి బ్రహ్మానందం కాంబినేషన్ ఎలా ఉండేదో అలానే రాజేంద్ర ప్రసాద్ గుండు హనుమంతరావు కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇతర స్టార్ హీరోస్ కూడా గుండు హనుమంతరావుకి మంచి ప్రాముఖ్యత ఉండే పాత్రలనిచ్చేవారు. అలా యమలీల, టాప్ హీరో, క్రిమినల్, రిక్షావోడు, ఘటోద్గజుడు అనే మూవీస్ లో యాక్ట్ చేయడంతో బ్రహ్మానందం తర్వాత నెక్స్ట్ కమీడియన్ గుండు హనుమంతరావు అనే టాక్ ఇండస్ట్రీలో వచ్చింది. ఇక అలా బ్రహ్మానందం డేట్స్ దొరకని వారంతా గుండు హనుమంతరావుని పిలిచి మూవీస్ లో ఛాన్స్ ఇవ్వడంతో సినిమాల్లో వరుస అవకాశాలు రావడం, ఆర్థికంగా కూడా ఇతను కాస్త కుదుటపడ్డాడు. దీంతో హనుమంతరావు 1994లో తన 38వ ఏటకి ఝాన్సీ రాణి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1995లో హరిప్రియ అనే అమ్మాయి జన్మించింది. ఇక ఇదిలా ఉంటే అప్పటికే తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో గుండు హనుమంతరావు కూడా తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. అలా ఆ తర్వాత బ్రహ్మానందం కాంబినేషన్లో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ని చేయడం మొదలెట్టాడు. అలా సాహసవీరుడు, సాగరకన్య, అన్నమయ్య, యమజాతకుడు, నరసింహారెడ్డి, ఫ్యామిలీ సర్కస్, మృగరాజు అనే మూవీస్ ని చేసిన వీటిలో ఇతని క్యారెక్టర్ కి మాత్రం 3 నుండి 4 రోజుల షూటింగే ఉండడంతో నెక్స్ట్ మూవీలో ఛాన్స్ వచ్చేంత వరకు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఉండేది. అందుకు తోడు 2000 సంవత్సరంలో ఆదిత్య సాయి అనే కొడుకు కూడా జన్మించడంతో కుటుంబ బాధ్యతలన్నీ పెరిగి స్వంతంగా హైదరాబాద్ లో ఇల్లు కొని ముందుగా ఫ్యామిలీని సెటిల్ చేయాలనుకున్నాడు. అందుకుగాను ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తూ డబ్బుల్ని సంపాదించాలనుకున్నాడు. ఇక అదే సమయంలో జెమినీ టీవీలో కొత్తగా ప్రారంభమయ్యే అమృతం అనే వీక్లీ సీరియల్లో ఆర్టిస్టులని సెలెక్ట్ చేస్తున్నప్పుడే శివాజీ రాజా రికమెండేషన్ తోనే గుండు హనుమంతరావుకి ఆంజనేయులు పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ సీరియల్లోని పాత్రలు తరచూ మారినా ఆంజనేయులు పాత్రకి మాత్రం గుండు హనుమంతరావు 6 సంవత్సరాలు చేయడం విశేషం. ఇక అలా ఎప్పుడైతే అమృతం సీరియల్ టెలికాస్ట్ అయి పాపులర్ అయిందో హనుమంతరావుకి సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇందుకు కారణం అప్పట్లో బుల్లితెరలో నటించిన ఆర్టిస్టులని వెండితెరలో ఉన్న హీరోస్, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసేవారు కాదు. ఎందుకంటే స్మాల్ స్క్రీన్ లో వీరిని ఫ్రీగా చూసే జనాలు డబ్బులు పెట్టి మరీ థియేటర్ కి వచ్చి చూడరని, దీంతో సినిమా వాల్యూ తగ్గుతుందనుకునేవారు. ఇక అలా సినిమాల్లో టాప్ కమీడియన్ గా ఉన్న హనుమంతరావు వల్ల అమృతం సీరియల్ క్లిక్ అయింది గానీ ఆ సీరియల్ వల్ల ఇతని సినిమా కెరియర్ పోయిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా డీడీ ఛానల్లో కూడా ఆదితాల, ఆనందో బ్రహ్మ అనే సీరియల్స్ చేయడంతో ఆ ప్రొడక్షన్ వారు సీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు సినిమాల్లో చేయకూడదని అగ్రిమెంట్ వేసుకోవడంతో హనుమంతరావుకి వచ్చే కొన్ని సినిమాల్లో కూడా నటించడానికి అవకాశం ఉండేది కాదు. అలా ఆ సీరియల్స్ పూర్తయ్యాక కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బాలు, భద్ర, గౌతమ్ ఎస్ఎస్సి, శంకర్ దాదా జిందాబాద్ అనే మూవీస్ చేయగా సెకండ్ ఇన్నింగ్స్ లో హనుమంతరావుకి మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో హనుమంతరావు కూతురైన హరిప్రియకి మెదడువాపు వ్యాధి రావడం, దాన్ని సరైన సమయానికి గుర్తించక చికిత్స ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి విషమించి 2008లో మరణించింది. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న 13 ఏళ్ల కూతురు హఠాత్తుగా మరణించడంతో హనుమంతరావు చాలా కుమిలిపోయాడు. దీంతో మద్యానికి అలవాటు పడ్డాడు. ఇక అలా కూతురి ఆలోచనల్ని డైవర్ట్ చేసుకోవాలని వచ్చే సీరియల్స్ ని, దొరికిన మూవీస్ లో క్యారెక్టర్స్ ని చేయడం మొదలెట్టాడు. ఇక అలా హనుమంతరావు బిజీగా ఉన్న సమయంలోనే తన భార్య ఝాన్సీ రాణి బాత్రూమ్ లో బట్టలు ఉతికి వాటిని ఎండేసేందుకు బయటికి వెళ్లేటప్పుడు కాలు జారి తల నేలకి తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఇక ఇంట్లోనే ఉన్న కొడుకు చూసి తండ్రికి చెప్పడంతో ఇమీడియట్ గా ఆమెను హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది.
ఇక ఎలాగైనా భార్యని బ్రతికించుకోవాలని ఉండే డబ్బుల్ని ఖర్చు చేసి అప్పు తెచ్చి మరీ ట్రీట్మెంట్ని ఇప్పించగా 3 నెలలు కోమాలో ఉన్న తర్వాత 2010లో ఝాన్సీ రాణి గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక అప్పటి వరకు కుటుంబమే తనకి అన్నీ అనుకున్న హనుమంతరావుకి అటు భార్య ఇటు కూతురి మరణంతో కృంగిపోయి ఎప్పుడూ మద్యం తీసుకుంటూ చెడు అలవాట్లకి బానిసయ్యాడు. ఇక తండ్రి పరిస్థితిని చూసిన కొడుకు ఎంత నచ్చజెప్పినా వినేవాడు కాదు. ఇదిలా ఉంటే హనుమంతరావు తన కొడుకుని బాగా చదివించాలని ఉండే ఇల్లుని కూడా తాకట్టు పెట్టి పై చదువుల కోసం కొడుకుని యుఎస్ఏకి పంపించడం జరిగింది. దీంతో కొడుకు కూడా తన దగ్గర లేకపోవడంతో హనుమంతరావు ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక అదే సమయంలో హనుమంతరావుకి హార్ట్అటాక్ రావడం, కొడుకు తన చదువుల్ని వదిలేసి యుఎస్ఏ నుండి ఇండియాకి రావడం జరిగింది. ఇక అలా హార్ట్ ఆపరేషన్ అయ్యాక ఆరోగ్యం కుదుట పడుతుందనే సమయంలోనే హనుమంతరావుకి కిడ్నీ సమస్యలు వచ్చి ప్రతి వారం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో హనుమంతరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇక అప్పటికే ఉన్న డబ్బు ఇల్లంతా పోయి అప్పులు కూడా ఎక్కువ అవడంతో ఇండస్ట్రీ వారిని తెలంగాణ గవర్నమెంట్ ని సహాయం అడగగా ఇతని పరిస్థితిని గమనించిన వారు 20 లక్షల వరకు సహాయం చేయడం జరిగింది. ఇక అలా హనుమంతరావు ఆరోగ్యం అప్పటికే క్షీణించడంతో ట్రీట్మెంట్ కి స్పందించక సీరియస్ అయి హార్ట్అటాక్ రావడంతో 2018 ఫిబ్రవరి 19న గుండు హనుమంతరావు తన 62వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు గుండు హనుమంతరావు గారు కమీడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 200 సినిమాల్లో 7 సీరియల్స్ లో నటించాడు. ఇతని నటనకు గాను సీరియల్స్ నుండి 3 నంది అవార్డ్స్ ని కూడా అందుకోవడం విశేషం. మీకు గుండు హనుమంతరావు నటించిన సినిమా, సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. ఇది ఫోక్స్, హాస్య నటుడు గుండు హనుమంతరావు గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.